హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా ఉల్లికారం గోంగూర కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. కారకారంగా పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక పెద్ద సైజు గోంగూర కట్టను తీసుకొని దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కొని గోంగూరని అంతా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. గోంగూరని మాత్రం ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కోండి. ఇసుక ఉంటుంది. అలాగే మనం ఇసుక ఉందంటే మనం తినేటప్పుడు పంట కింద పడుతూ గరగర అంటుంటుందండి. ఇలా నీట్గా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఉల్లికారం రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి, మీడియం సైజువి. కొంచెం ఇలా లావుగా కట్ చేసుకోండి. మీకు గోంగూరని బట్టి నేను మీడియం సైజు గోంగూర కట్ట ఒకటి తీసుకున్నాను కాబట్టి ఉల్లిపాయలు మీడియం సైజువి 3 తీసుకున్నాను. అవే మీరు 2 కట్టలు తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఉల్లికారం అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్కు తగ్గట్టు కారం వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకొని, మరి మెత్తగా పట్టుకోవద్దండి, కొంచెం ఉల్లిపాయలు తగులుతూ ఉండాలి. ఇలా ఫైన్గా పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని అందులోనే ఒక 2 ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి చిటపట అనేంతవరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారం ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసుకొని ఉల్లికారం మంచిగా నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన పోయి మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేంతవరకు బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేంతవరకు ఉల్లికారం బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఈ గోంగూర ఇందులో వేసేసుకోవాలి. గోంగూర ఇలా వేసేసుకొని ఇక దీనిపైన మూత పెట్టేసుకొని చిన్న మంట మీద మగ్గించుకోండి. ముందు ఏం తిప్పక్కర్లేదండి. ఇలా పెట్టేసి మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మనకి గోంగూర అంతా మగ్గిపోయి ఉంటుంది. గోంగూర ఎంత ఉన్నా మగ్గేసరికి కొంచెం అయిపోయింది. ఇలా మగ్గిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. గోంగూర ఆ ఉల్లికారం అంతా బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని కొంచెం వేసుకోండి, లేదంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. మొత్తం కలిసేంతవరకు బాగా కలుపుకొని పసుపు పచ్చివాసన పోయేంతవరకు మరో ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుందండి. పుల్లగా కారకారంగా కమ్మగా ఉంటుంది. ఇలా చేసుకుంటే గోంగూర అంటే ఏ కాంబినేషన్ తోటైనా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనకు అక్కడక్కడ ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని తీసేసుకుంటే మనకు గోంగూర ఉల్లికారం 5 నిమిషాల్లో రెడీ అయిపోయిద్దండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈజీగా ఏం లేనప్పుడు ఇలా ఒక గోంగూర ఉందంటే ఇంట్లో ఈజీగా సింపుల్గా ఇలా చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, గోంగూర ఉల్లికారం కూర రెడీ అయిపోయింది. ఇది రైస్లోకైనా బాగుంటుంది, లేదంటే వెజిటేబుల్ బిర్యానీ అలాంటి దాంట్లోకి ఇంకా చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే నా వీడియోని ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.